వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్. కేవలం 100 రోజుల్లోనే సమస్యల పరిష్కారం అంటోంది ప్రభుత్వం. అదే కాకుండా జూన్ 2 నుంచి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ కూడా అమల్లోకి రాబోతుంది. ఇది నిజంగా ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అవుతుందా లేక ఇంకా వెయిట్ చేయాలా? పూర్తి వివరాలు ఈ వీడియోలో. నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మీ ఉద్యోగ నేస్తం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సమావేశమై అనేక ముఖ్య నిర్ణయాలపై చర్చించారు. 100 రోజుల్లో సమస్యల పరిష్కారం. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో 100 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. సుమారు 45 నుంచి 63 వరకు డిమాండ్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయి. వీటిలో ముఖ్యంగా పీఆర్సీ అమలు, డిఏ బకాయిలు, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లులు ఇవన్నీ త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇప్పుడు అందరూ ఎక్కువగా ఎదురు చూస్తున్న విషయం పీఆర్సీ. రెండో పీఆర్సీ నివేదికను త్వరలో తెప్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను పీఆర్సీలో విలీనం చేసే ఆలోచనలో ఉంది. ఇది జరిగితే ఉద్యోగులకు మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. మొత్తం సుమారు 6000 కోట్ల బకాయిలను 100 రోజుల్లో క్లియర్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఒకేసారి కాకుండా దశల వారీగా చెల్లిస్తామని తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన గుడ్ న్యూస్. జూన్ 2 నుంచి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అమలు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు అందరికీ ఇది పెద్ద రిలీఫ్ అవుతుంది. హాస్పిటల్ ఖర్చు తగ్గి టెన్షన్ తగ్గుతుంది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న పెద్ద ప్రశ్న, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ వస్తుందా? ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. డిప్యూటీ సీఎం చెప్పిన దాని ప్రకారం ఇంకా చర్చల తరువాతే నిర్ణయం. అంటే ఇది ఇంకా పెండింగ్ లోనే ఉంది. సంఘాల నేతలు మాత్రం ఈ సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు తీపి కబురు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా 100 రోజుల్లో సమస్యలు పరిష్కారం అవుతాయా? సిపిఎస్ నుంచి ఓపీఎస్ మార్పు వస్తుందా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి జాబ్ మరియు గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.